ఏజెన్సీ ప్రాంతాల్లో, మత్స్యకార ప్రాంతాల్లో వెళ్తూ అక్కడ వాక్యం చెప్తూ ఉండేవాడిని. ఇట్లా మొత్తంగా ఒక సాధారణ జనాలు తిరుమలలో మీరు చూసినప్పుడు కొన్ని రోజులు పడిగాపులు కాస్తూ ఉంటే వీళ్ళని విఐపి బ్రేక్లు అని చెప్పి చేస్తూ ఉంటే ఈ కోపం అనేది ఈ చిల్లర ముండలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరినీ సమానంగా పాలిస్తానని ఓట్లు వేయించుకుని గెలిచిన దరిద్రుడా, నువ్వెవడో ఒకటి విఐపి అని డిసైడ్ చేయడానికి, నువ్వెవడో ఒకటి సామాన్యుడు అని డిసైడ్ చేయడానికి నాకు హిందూ ధర్మాన్ని మేము కాపాడుతూ ఉంటూ వచ్చిన కరుణాకర్ కావచ్చు, రీసెంట్ గా కరాటే కళ్యాణ్ గారు కూడా మీతోటి విభేదాలు వచ్చాయి. గాంధీ గారు భగత్ సింగ్ సపోర్ట్ చేయలే, చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇంకొకరిని సపోర్ట్ చేయలేదు. ఎందుకు ఈ గొడవలు స్టార్ట్ అవుతుంది? దేవుళ్ళ మీద డిబేట్లు. సాయిబాబా అనే దాన్ని కూడా ఒక మతంగా నేను గౌరవిస్తాను. అది సాయి మతం అని చెప్పుకుని వాళ్ళు ఇంకో గుడి పెట్టుకుని ఆ గుడిలో సాయిబాబాని మాత్రమే పెట్టుకుని హిందుత్వం బ్రతకాలి అని చెప్పేసి హిందుత్వం కోసం మేము ఎందుకు పనిచేస్తున్నాం అంటే, హిందుత్వం బాగుంటే ఈ యావత్ ప్రపంచం బాగుంటుంది కాబట్టి కోరుకుంటున్నాం. వెల్కమ్ టు ధాత్రి. ధర్మో రక్షితి రక్షితః. ప్రతి ఒక్క హిందువు చిన్నప్పటి నుంచి ఈ మాట వింటూ పెరుగుతారు, కానీ ఆచరించేది మాత్రం ఎవరు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ముందు ధర్మాన్ని రక్షించాలి. మనలోంచి ఎంతమంది ముందుకు వస్తున్నారు ధర్మాన్ని రక్షించడానికి? అలా అనుకున్నప్పుడు మనకు ఈరోజు మనతో ఉన్న లలిత్ కుమార్ గారు వెరీ స్పెషల్ గెస్ట్. ఎందుకంటే ఎక్కడ ధర్మానికి ఇబ్బంది కలుగుతుందంటే ఫస్ట్ వినిపించే వాయిస్ లలిత్ కుమార్ గారిది. సో లలిత్ కుమార్ గారితో ఈరోజు మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. లలిత్ కుమార్ గారు, వెల్కమ్ టు ధాత్రి. నమస్కారం అండి. మీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు, మీ డిబేట్లు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఫైర్, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు ప్రశాంతంగా ఉన్న ఒక అగ్నిపర్వతం ఎలా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉన్నారు, ఎంత కూల్గా ఉన్నారు. సో ఎందుకు అంత ఆవేశం వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఒకటి ఆవేశం అనేది అర్థవంతమైందండి. మాది ఆ సందర్భాన్ని బట్టి ఆవేశం వస్తుంది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఉట్టిగా చొక్కాలు జించేసుకుని గుడ్డలు జించేసుకుని తొడలు కొట్టేసే సినిమాటిక్ ఆవేశం మాది కాదు. మీరు చెప్పారు కదా ఇంతకుముందు, ధర్మో రక్షతి రక్షితః అని చెప్పేసి, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. అయితే దీని పూర్తి మంత్రం ఏంటి అంటే, ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షించటమే కాదు, ధర్మాన్ని మనం హత్య చేయాలని చూసిన, ధర్మాన్ని నాశనం చేయాలని మనం చూస్తే ఆ ధర్మమే తిరిగి మనల్ని కూడా నాశనం చేస్తుంది అనే విషయం కూడా స్పష్టంగా చెప్పారు. ఈ రోజున మా బాధ్యత ఏంటి? ఎవడైతే ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో అటువంటి వాళ్ళ బారి నుంచి ధర్మాన్ని కాపాడుతున్నాం అని మేము అనుకుంటున్నాం. మీరంటి వాళ్ళు మమ్మల్ని చూసి అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ధర్మాన్ని నాశనం చేసే పని చేస్తూ ఎవరైతే నాశనం అయిపోతున్న మన వాళ్ళు ఉన్నారో, అంటే నిన్న మొన్నటి దాకా హిందువులుగా బ్రతికి ఈ రోజున అన్య మతాల వాళ్ళ చెప్పుడు మాటలు విని మతం మారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ సనాతన ధర్మ మార్గం వైపు తీసుకురావటం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో మా స్వార్థం ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ఒక హిందువుని మతం మారిస్తే ఒక పాస్టర్కి 10% రావచ్చు. అలాగే ఒక హిందువుగా ఉంటే గుళ్ళో అర్చక స్వామికో లేకపోతే పురోహిత బ్రహ్మలకు ఏమన్నా ఆర్థికంగా లాభం ఉంటే ఉండొచ్చు కొంతవరకు. కానీ మాకు హిందుత్వం బ్రతికితే మాలాంటి హిందూ సంఘాలకి ఏమన్నా 10 రూపాయలు వస్తాయి? ఏవి రావుగా. కానీ హిందుత్వం బ్రతకాలి అని చెప్పేసి హిందుత్వం కోసం మేము ఎందుకు పనిచేస్తున్నాం అంటే, మేము హిందువులం కాబట్టి హిందుత్వం బ్రతకాలని కోరుకోవట్లేదు. హిందుత్వం బాగుంటే ఈ యావత్ ప్రపంచం బాగుంటుంది కాబట్టి కోరుకుంటున్నాం. అందుకే భారతదేశాన్ని, ఏ దేశానికి లేని గౌరవం భారతదేశానికి ఉన్నది ఏంటంటే, భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అంటారు. ఈ రోజున పని గారు ఒక 600 బెడ్రూమ్స్ ఇల్లు కట్టుకుని ఉండొచ్చు, అని ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కూడా ఆ ఇంట్లో ఒక మూల దేవుడి కోసం ఒక చిన్న గది పెట్టుకుంటారు. అవునా? ఆ దేవుడి గదిలో కూర్చొని ఈ ఇల్లు మొత్తం బాగుండాలి అని పూజలు చేసుకుంటారు. అలాగే ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో కూడా భోగాలతో బతుకుతున్నప్పుడు, అన్ని దేశాలు కూడా మేము సుఖపడటమే పరమావధి అని బ్రతుకుతున్న సందర్భంలో కూడా భారతదేశంలోని ఈ వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమిలో ఇక్కడున్న ఋషులందరూ కూడా యావత్ విశ్వం బాగుండాలి అని చెప్పేసి ఇక్కడ యాగాలు చేశారు, ఇక్కడ త్యాగాలు చేశారు. అలాంటిది భారతదేశం. అందుకే భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అంటారు. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి లలిత్ గారు? నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ తో డిస్కంటిన్యూ చేసి నేను క్రిస్టియన్ మిషనరీస్ తో కలిసి వెళ్ళిపోవటం జరిగింది. అవునా? జరిగిందా? క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఓకే ఓకే. అంటే ఎవరి అంటే మీ అంతటా మీరు వెళ్ళారా లేకపోతే ఎవరన్నా చెప్తే వెళ్ళారా?
చెప్పటం వల్లే వెళ్ళాను. అయితే నా అంతటా నేను వెళ్ళానన్నా లేకపోతే వాళ్ళ వల్ల వెళ్ళానా అంటే దానికి నా దగ్గర స్పష్టమైన సమాధానం ఉండదు. అదే సినిమా డైలాగ్ ఉంటుంది కదా, మ్యాటర్ చెప్తాను, జోనర్ మీరు అర్థం చేసుకోండి. ఇంటర్మీడియట్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మోజెస్ అని చెప్పేసి. సో నేను వాడు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిపి కంబైన్ స్టడీస్ కోసం అని చెప్పేసి వాళ్ళ డాబా పైన చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు. వెళ్తున్న క్రమంలో వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ స్టడీ స్టార్ట్ చేసే క్రమంలో స్టడీ స్టార్ట్ చేస్తున్నారు కదా, కూర్చోండి నేను ప్రేయర్ చేస్తాను అనేవాళ్ళు. అప్పటికున్న సెక్యులర్ మైండ్ సెట్ కి సరే ఒక 2 నిమిషాలు మోకాళ్ళ దండ వేసుకుని కూర్చుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి అట్లా కూర్చునేవాళ్ళు, ప్రేయర్ చేసేవాళ్ళు. ఇంటికి బయలుదేరే టైంలో ఆంటీ మళ్ళీ పిలిచి ఇంటికి వెళ్ళిపోతున్నావు కదా ఒక్కడే ప్రేయర్ చేస్తాను కూర్చోనేవాళ్ళు. చేయండి అని చెప్పేసి కూర్చునేవాడు. ఈ క్రమేపీ ఎట్లా అయిపోయిందంటే ఒక 1 నెల రోజుల తర్వాత లేదా ఒక 20 days తర్వాత అంటే నేను బయలుదేరుతున్నాను నాకు ప్రేయర్ చేయండి, అంటే నేను ఎగ్జామ్కి వెళ్తాను నాకు ప్రేయర్ చేయండి అని నేనే అడగటం మొదలు పెట్టాను. సో ఇట్లా నేను ప్రేయర్కి అలవాటు అయ్యాను. ఆ తర్వాత రాను చర్చ్కి వస్తావు నాతో పాటు అనేవాళ్ళు. చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని. ఆ చర్చ్కి వెళ్లే క్రమంలో అక్కడ వాళ్ళందరూ కూడా ఆ చర్చ్ లో పాస్టర్ గారు ఏదన్నా వాక్యం చెప్తున్న సందర్భంలో నాకు ఏమన్నా అనుమానాలు వస్తే అడుగుతా ఉండేవాడిని. అనుమానాలకి సమాధానాలు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ నన్ను మెచ్చుకునేవాళ్ళు. అది నువ్వు భలే లాజికల్ గా మాట్లాడుతున్నావు, లేకపోతే నీ మాట తీరు బాగుంది, నీలాంటి వాడు దేవుడి సేవలో ఎక్కువగా వినియోగించబడాలి, కాబట్టి నీలాంటి యవనస్తులకి అక్కడ అవసరం ఉంది, నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పేసి అనేవాడు. ఆ ఏజ్ లో మనం పొగుడుతుంటే మనకి ఒక్కొక్కడికి ఎక్కడ బతికి అయిపోతా ఉంది. అదే ఇంకా రండి నన్ను కాబట్టి పొగుడుతున్నారని కూర్చునేవాడు. ఆ టైంలో జోనాథన్ అని చెప్పేసి ఒక అన్నయ్య ఉండేవాళ్ళు, మా చర్చ్ పాస్టర్ గారు కొడుకు. అతను వచ్చేసి నేను నీకు మ్యూజిక్ నేర్పిస్తానని చెప్పేసి అన్నాడు. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో మ్యూజిక్ అంటే ఆ ఏజ్ లో బాగుంటుంది ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ తో ఉన్న సందర్భంలోనే అతను కూడా మ్యూజిక్ నేర్పుతూ బైబిల్ కూడా నేర్పిస్తాను, నీలాంటి వాడు వాక్యం చెప్తే బాగుంటుంది అనేవాడు. అసలు ఈ ఏజ్ లో నన్ను కాబట్టి ఎంత పొగుడుతున్నారని చెప్పేసి ఇంకా ఆకాశంలో కూర్చొని అన్ని నేర్చుకుంటున్న క్రమంలో నాకే తెలియకుండా ఈ యాక్టివిటీస్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవటం మొదలు పెట్టాను. దాంతో స్టడీస్ గాలికి వదిలేశాను. ఇక తర్వాత వాక్యాన్ని చెప్పడం మొదలు పెట్టాను. దాని తర్వాత నేను నా ఫ్రెండ్స్ ఇంకో 2 ఉండేవాడు, ఈ మోజెస్ అని అతను, అలన్ అని ఇంకో అతను. మేము ముగ్గురం కలిసి ఈ కమ్యూనిటీ అవుట్రీచ్ వెళ్ళేవాళ్ళం. ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాల్లో, మత్స్యకార ప్రాంతాల్లోకి స్వార్థ పరిచర్య కోసం వెళ్ళేవాళ్ళం. వెళ్తూ అక్కడ వాక్యం చెప్తూ ఉండేవాడిని. ఇది అట్లా మొత్తంగా ఒక 9 years క్రిస్టియానిటీలో ఉన్నా, అందులో 4 years నేను ఎవాంజలిస్ట్ గా ఉన్నాను. సో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, చాలా మందికి తెలియని విషయం అయితే. ఒక మామూలు సాధారణ వ్యక్తిగా ఉన్న మీరు ఒక హిందూ జనశక్తి అంటే వ్యక్తి శక్తిగా ఎప్పుడు మారారు? నేను 2009 చివరిలో నేను మళ్ళీ తిరిగి సనాతన ధర్మంలోకి రావటం జరిగిందండి. అంటే దానికి ముందు చాలా ఎక్సర్సైజ్ చేశాను. ఎందుకంటే నాకు వచ్చే ప్రశ్నలు, నేను వేసుకున్న ప్రశ్నలు, నాకు సమాజం నుంచి రేపు రాబోయే ప్రశ్నలు ఏంటి అనేది నేనే ఆలోచించుకున్నాను. హిందూగా పుట్టిన నేను కొంతమంది మాటలు వినేసి క్రైస్తవ్యం వైపు వెళ్ళటం జరిగింది. ఓకే, క్రైస్తవ్యం వైపు వెళ్ళిన నేను మళ్ళీ వెనక్కి రావాలనుకున్నప్పుడు ఓన్లీ హిందుత్వం ఎందుకు చూస్ చేసుకోవాలి మళ్ళీ? ఎందుకంటే నేను రేపు వచ్చిన తర్వాత చాలా మంది అడగొచ్చు, ఎరా మొన్న హిందుత్వంలోంచి క్రిస్టియానిటీలోకి పోయావు, మళ్ళీ క్రిస్టియానిటీలోంచి హిందుత్వంలోకి వచ్చావు, రేపు మళ్ళీ ఇస్లాంలోకి సిక్కు మతంలోకి బౌద్ధంలోకి పోవాలని గ్యారంటీ ఏంటి అని నాకు క్వశ్చన్ ఇవ్వచ్చు. ఆ క్వశ్చన్ సమాజం వేసేది ఏంటి, నాకు నేనే వేసుకున్నాను. ఎందుకంటే నేను మనస్సాక్షిని నమ్ముకున్న వ్యక్తిని. ఆ వేసుకున్న క్రమంలో నేను చాలా మతాలని, ఆల్మోస్ట్ అన్ని మతాలని స్టడీ చేశాను. బేసిక్స్ అన్నిట్లో కూడా నాకు స్పష్టత రాంది ఏంటంటే, దేవుడు అంటే ఎవరు అంటే ఏదో ఒక పేరు చెప్తున్నారు. క్రిస్టియన్స్ ఒక పేరు చెప్తున్నారు, ముస్లిమ్స్ ఒక పేరు చెప్తున్నారు, హిందువులు ఒక పేరు చెప్తున్నారు. సరే, దేవుడు అంటే పేరు ఏంటి అంటే ఎవడు ప్రతి ఒక్కడు పేరు చెప్తా ఉన్నాడు. వీళ్ళందరికీ దేవుడికి ఉండే లక్షణాలు ఉన్నాయా అని అనాలిసిస్ చేసుకునే టైంలో అసలు క్వశ్చన్ వచ్చింది, దేవుడు అంటే ఏంటి? ఈ దేవుడు అంటే ఏంటి అనే కోణంలో అప్పటిదాకా నేను చదివిన బైబిల్ మీద నాకు పరిజ్ఞానం ఉంది కాబట్టి, బైబిల్లో ఏవైతే మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయో, అందులో ఉన్న 31,102 వచనాలు ఉన్నాయో, అన్ని వచనాలని నేను అనాలిసిస్ చేసుకున్నాను. బైబిల్లో ఎటువంటి సమాధానం లేదు. అయితే బైబిల్లో యెహోవా ఏం చెప్తాడు, నేను అనువాడను ఉన్నవాడని చెప్తాడు. లేకపోతే నేను యాకోబు దేవుణ్ణి, అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని ఒక వ్యక్తికో ఒక జనాలజీకో దేవుణ్ణి అని చెప్పుకున్నాడు తప్ప, నేను యావత్ సృష్టికి దేవుణ్ణి అని ఆయనే చెప్పుకోవాలి. అలాగే దేవుడికి ఉండే లక్షణాలు ఏంటి కూడా ఆయన చెప్పుకోవాలి. అలాగే ఖురాన్ కూడా పరిశీలించి చూశాను. ఖురాన్లో కూడా అల్లా సర్వశక్తిమంతుడు అని చెప్తున్నారు, అపార కరుణాశీలుడు, అనంత కృపామయుడు అని చెప్తున్నారు. కానీ దేవుడికి ఉండాల్సిన లక్షణాలు అవేనా అని చూస్తే అవి నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఆ క్రమంలో నేను హిందూ గ్రంథాలను పరిశీలిస్తున్నప్పుడు నాకు వైద్యుల కృష్ణారావు గారు అని చెప్పేసి మా లెక్చరర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన్ని అడిగాను. ఆయన అవటానికి హిందువే, కాస్త అట్లా అంటే అగ్నోస్ట్ అని చెప్పుకోవచ్చు, అంటే పూర్తి హిందుత్వవాది, కానీ ఆయన ఎంతో కొంత హేతువాద భావం ఉంటుంది. అంటే పురాణాల్లో కథలు ఏవైనా ఉన్నాయి అనుకోండి, ఈ పురాణ కథని ఇలా ఎందుకు చూడాలి అనేది ఆయనంతటా ఆయన తార్కికంగా
అనాలిసిస్ చేసుకుని ఆలోచించుకునే వ్యక్తిత్వం. ఓకే. ఆయన అడిగాను, ఏమండి పురాణాల్లో ఇట్లా ఏంటి, దేవుళ్ళ మధ్య అక్రమ సంబంధాలు ఏంటి, లేకపోతే దేవుళ్ళు అబద్ధాలు చెప్పడం ఏంటి, ఇట్లాంటివన్నీ నేను అడిగా. అన్నిటికీ కూడా ఆయన తార్కికంగా సమాధానం చెప్పారు. బాబు, పురాణాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇతిహాసాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వేదాన్ని ఉపనిషత్తులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సో అలా ఒక 1.5 years స్టడీ చేసిన తర్వాత ఓకే, నేను విడిచిపెట్టి వచ్చిన మార్గం సరైంది. ఓకే. చెప్పుడు మాటల వల్ల నేను తప్పుదారి పట్టాను తప్ప ఆ మార్గంలో తప్పు లేదన్న విషయం తెలుసుకుని తిరిగి నేను సనాతన ధర్మం వైపు వచ్చాను. మరి నేను వచ్చాను కదా, నేను వచ్చేసినట్టు నాలాగా రాలేక ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ధర్మం గొప్పతనం తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఈ మత ప్రచారకులు చెప్తున్న అబద్ధ మాటలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటిని నమ్ముతున్న వాళ్ళు ఎక్కువ. కారణం భారతదేశంలో విద్యా రేట్ ఏదైతే ఉందో, లిటరసీ రేట్ ఏదైతే ఉందో చాలా తక్కువ. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు చాలా ఎక్కువ. ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఈ మోసాల గురించి వీటి గురించి అవగాహన లేదు. సో మరి ఇలాంటి వాళ్ళందరినీ బయటకు తేవాలంటే ఏం చేయాలి? నా వంతు ప్రయత్నంగా నేను కనీసం ఒక 100 మందినైనా సరే తిరిగి సనాతన ధర్మం వైపు తెచ్చుకోవాలి అని అనుకున్నాను. కానీ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈ 10 ఏళ్లలో నా మీద కేసులు ఎన్ని పడ్డాయో, గర్భాప్సీలు అందుకే 100 రెట్లు అయ్యాయి. సుమారు ఇప్పటికి దగ్గర 5-6 వేల మంది గర్భాప్సి అయ్యారు మన వీడియోస్ వల్ల కానీ, మన సంస్థల వల్ల కానీ. అంటే త్రూ అవుట్ ఆంధ్ర తెలంగాణ మొత్తం మీరు ఇక నాలాగా పనిచేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ లెక్కేసుకుంటే ఇలా గర్భాప్సి అయిన, అంటే హిందుత్వంలోకి తిరిగి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో మంచి విజయం సాధించారు దీంట్లో. అంటే విజయం సాధిస్తున్నారు, మొదలైంది ప్రయాణం మొదలైంది. మా ప్రస్థానంలో మేము అనుకున్న మార్పు ఒక దిశలో వెళ్తా ఉంది. ఇది శుభసూచకం. అయితే ఇక్కడ అంటే ఎవరైతే మీరు ఈ ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నారో, ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కడ వస్తుందంటే సనాతన ధర్మం దీన్ని ఇంటర్ప్రిట్ చేయడం. ఇప్పుడు ఏదున్నా గానీ ఇంటర్ప్రిటేషన్ లో తేడా వస్తున్నప్పుడు అసలు సనాతన ధర్మం అంటే ఏం చెప్తారు? అంటే ఈ సనాతన ధర్మం ఇప్పుడున్న మోడర్న్ సొసైటీకి అది దాన్ని అడాప్ట్ చేయొచ్చా? సనాతన ధర్మం అంటే మారుతూ వస్తుంటది. సనాతనం అనే పదంలోనే ఆ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుందండి. ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఇది ఎప్పుడు అంతమవుతుందో కూడా ఎవరికి తెలియదు. అంతం లేనిది, ఇంకా చెప్పాలంటే పుట్టుక లేనిది, అంతం లేనిది. అందుకే దీన్ని సనాతన ధర్మం అన్నారు. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు హిందూ 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 అని చెప్పుకుంటారు కదా, హిందూ అనే పేరు మీ గ్రంథాల్లో ఎక్కడ ఉందో చూపిండి అని చెప్పేసి అంటారు. హిందూ అనే పేరు మన గ్రంథాల్లో ఎక్కడ ఉండదు. కారణం ఏంటంటే ఈ ధర్మానికి కాల ప్రవాహంలో అనేక పేర్లు వచ్చాయి. ఎప్పుడు పుట్టిందో తెలియదు కాబట్టి, ఎప్పుడు మొదలైందో తెలియదు కాబట్టి దీన్ని సనాతన ధర్మము అని చెప్పేసి అంటున్నాం. అయితే ఈ క్రమంలోనే ఈ ధర్మాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పటం కోసం భగవంతుడి నుంచి వచ్చిన వేదం ఏదైతే ఉందో, ఆ వేదం ఆధారంగా ఇక్కడ అందరికీ ధర్మబోధ జరిగింది కాబట్టి, వేదం ఆధారంగా మనం అందరం జీవిస్తున్నాం కాబట్టి ఇదే సనాతన ధర్మాన్ని వైదిక ధర్మం అని కూడా అంటున్నాం. అయితే ఈ వైదిక ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఋషులు మంత్రద్రష్టలు అని చెప్పేసి అంటారు. ఆ ఋషులు ఆ మంత్రాలను దర్శించి ఆ ఋషులు మనకు అందించిన జ్ఞానం కాబట్టి ఇదే సనాతన ధర్మాన్ని, ఇదే వైదిక ధర్మాన్ని, ఇదే ఆర్ష ధర్మము అని కూడా అంటారు, లేదా ఋషి ధర్మము అని అంటారు. ఇది భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తం అయ్యింది కాబట్టి భారత ధర్మం అని కూడా అంటున్నారు. అలాంటి కాల ప్రవాహంలోనే ఇంకో పేరు వచ్చింది. కొంతమందికి పేరు పలకటం కుదరక వాళ్ళు ఏమన్నారు, సింధు పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా, లేదు హిందూకుష్ పర్వత ప్రాంతాల నుంచి ఈ కింద భాగంలో ఉండే వాళ్ళందరినీ కూడా హిందువులు అని చెప్పేసి అన్నారండి. సో ఆ పేరును కూడా మనం యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు హిందూ అనే పేరు వీళ్ళకి ఒకవేళ ప్రాబ్లం అయితే హిందూ అని పిలవకండి, సనాతనులు అని పిలవండి, వైదికులని పిలవండి, అంతే. ఇక్కడ పేరు కంప్లైంట్ కదిగా. సో సనాతన ధర్మం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియదు, అదే సందర్భం. సోకాల్ నాస్తికులకి మీకు జరిగేది ఒక యుద్ధం లాంటిదే జరుగుతుంది. ఎప్పుడు మీరు నాస్తికులతోటి చాలా ఫైట్ చేశారు. సో వీళ్ళనేది ఏంటంటే, ఇప్పుడు సనాతన ధర్మం ఏం చెప్తుంది ఒరిజినల్ గా అంటే, మీరు పూజించే దేవతలు త్రిమూర్తులు సనాతన ప్రకారం. ఏ వేదాల్లో కానీ ఏ శాస్త్రాల్లో కానీ ఇప్పుడున్న గ్రామ దేవతలు వీళ్ళ ప్రస్తావనే లేదు. ఇవి మార్పులకు అనుగుణంగా జరిగినవి. ఇప్పుడు ఇలా పెరిగిపోతూ ఉన్నారు. వీళ్ళలో అంటే ఏదైతే మీరు చెప్పారో చదువుకోకుండా ఉన్న నిరక్షరాస్యులు ఈ మూఢాచారాలను పాటిస్తున్నారు. ఏవైతే ఈ జంతు బలులు అయితే కొన్ని చాలా దారుణమైన కొన్ని ఉంటాయి. అలాగే ఈ సనాతన ధర్మంలోనే బాల్య వివాహాలు ఉండేవి. ఇవన్నీ మేము వాటిలోంచి మార్చి ఈ జనాల్ని ఒక చైతన్యవంతులు చేస్తుంటే మళ్ళీ మీరు సనాతనం అని అంటున్నారు కదా, అంటే ఆ సనాతనాన్ని ఎలా డిఫైన్ చేస్తారనేది వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్. ప్రాబ్లం ఏంటంటేనండి, ఇందాక మీరు చెప్పింది ఇంటర్ప్రిటేషన్ ఆర్ ఇంటర్పోలేషన్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం అర్థం చేసుకోవటంలో ప్రాబ్లం ఉంది. వీళ్ళు అంటారు కదా, సనాతన ధర్మంలో మూఢనమ్మకాలు ఉన్నాయి, కుల వివక్ష ఉంది, లేకపోతే బాల్య వివాహాలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. దీన్ని మనం వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసేసి మాట్లాడటం వల్ల ఇట్లా అనిపిస్తా ఉంది.
క్లియర్గా చెప్తున్నానండి. దీని మీద ఎవరితోనైనా చర్చకి, ఛాలెంజ్కి సిద్ధం. సనాతన ధర్మంలో మూఢనమ్మకాలకి తావే లేదు. ఉమ్, సనాతన ధర్మంలో అసలు ఎటువంటి మూఢనమ్మకాలు లేవు. ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి, డబుల్ అండర్లైన్ చేసి పెట్టుకోండి, రెడ్ మార్క్ వేసుకోండి, ఏదైనా చేసుకోండి. మీరు అన్నారు కదా వర్ణ వ్యవస్థ అని చెప్పేసి. వర్ణ వ్యవస్థ అనేది మూఢనమ్మకం కాదండి. ఉమ్, అప్పటి కాలాన్ని బట్టి సొసైటీ బాగుండటం కోసం అని చెప్పేసి పెద్దలు ఏర్పాటు చేసిన ఒక మార్గం. ఉమ్, వర్ణ వ్యవస్థ లేకుండా ఈ రోజుకి కూడా ఏ ఒక్క వ్యవస్థ నడవట్లేదు. ఉమ్, ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మంలో 4 చెప్తున్నారు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఇక్కడ బ్రాహ్మణులు అంటే ఎవరు అంటే బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి కింద వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఏ సందర్భంలో చేస్తే బాగుంటుంది అని మార్గనిర్దేశనం చేసేవాళ్ళు. ఓకే. తర్వాత క్షత్రియులు అంటే ఈ వ్యవస్థ మొత్తం కూడా గాడి తప్పకుండా ఒక సిస్టమేటిక్ గా నడిపిస్తూ, తప్పు చేసిన వాడిని శిక్షిస్తూ, ఎవడైతే బలహీనంగా ఉన్నాడో వాడిని రక్షిస్తూ ఉండే వ్యవస్థ. ఉమ్, ఇక 3వ వ్యవస్థ, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సమాజంలో అట్టడుగున ఉండేవాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేసి తయారు చేసిన ప్రొడక్ట్స్ ని ఎక్కడికి మార్కెటింగ్ చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఆ వస్తువుల్ని వివిధ ప్రాంతాలకి తిరుగుతూ వర్తకం చేసి చేపించేవాళ్ళు. ఉమ్, ఎవరైతే వీళ్ళు కింద స్థాయిలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ శ్రమకి తగిన గుర్తింపును తెస్తున్న వాళ్ళు. ఉమ్, ఇక కింద 4వ వర్ణం శూద్రవర్ణం. ఈ శూద్రవర్ణం అంటే ఏంటంటే పై 3 వర్ణాలకి సేవ చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్పిన దాన్ని చాలా తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారు. ఉమ్, పై 3 వర్ణాలకి సేవ చేయటం అంటే పై 3 వర్ణాలకి కావలసిన ప్రతి వస్తువుని వీళ్ళే తయారు చేయాలి. ఉమ్, అంటే ఉదాహరణకి క్షత్రియుడు ఉన్నాడు, క్షత్రియుడు యుద్ధం చేస్తాడు. కత్తులు తయారు చేయటం, బల్లెలు బరిసెలు తయారు చేయటం అతని పని కాదు. ఉమ్, ఆ బల్లెలు బరిసెలు కత్తులు ఇవన్నీ ఎవరు తయారు చేస్తాడు? శూద్రుడు తయారు చేస్తాడు. ఉమ్, వాళ్ళు రథాల మీద తిరుగుతారు, మరి ఆ రథం ఎవరు తయారు చేస్తాడు? శూద్రుడు చేస్తాడు. ఓకే. వీళ్ళు వ్యవసాయం చేయాలంటే పలుగు, పార, తట్ట ఇవన్నీ కావాలి, అవి ఎవరు చేస్తారు? ఉమ్, ఈ శూద్రుడే చేయాలి. అంటే వాళ్ళకి కావలసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని ఇచ్చేవాడు శూద్రుడు. ఉమ్, మరి ఈ శూద్రుడే లేకపోతే పై 3 వర్ణాలు బతుకుతాయా? ఉమ్, బ్రతకోగా. అలాగే ఇప్పుడు కంపెనీ ఉంది. ఈ రోజు కాలాన్ని బట్టి చూసుకుంటే ఒక కంపెనీలో పైన ఇన్వెస్ట్ చేసి ఒక చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్కి ఒక అడ్వైజరీ బోర్డు ఉంటుంది. వాళ్ళని ఇప్పుడు బ్రాహ్మణులు అనట్లేదు, మనం అడ్వైజర్స్ అంటున్నాం. వాళ్ళ కింద మేనేజ్మెంట్ స్టాఫ్ ఉంటారు, ఉమ్, వాళ్ళ కింద సబ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ కింద అటెండర్స్, వర్కర్స్ వీళ్ళందరూ ఉంటారు. మరంతా వర్ణాశ్రమ ధర్మం కాకపోతే మరి అందరినీ తీసుకెళ్లి అందరినీ చైర్మన్లు చేసి కూర్చోబెట్టండి. మహా అయితే వీళ్ళందరూ కమ్యూనిస్టులు అంటూ ఉంటారు కదా, హిందుత్వం మొత్తం ఇట్లా ఉంది అట్లా ఉందని. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో టాప్ లెవెల్ నుంచి కింద లెవెల్ దాకా ఈ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా మొత్తం అందరూ కూడా పార్టీ ప్రధాన కార్యదర్శులే అని చెప్పి అనౌన్స్ చేయమనండి, చేస్తారా? అయితే ఇది సిద్ధాంతపరంగా చాలా బాగుంది ఉమ్. చెప్పినప్పుడు ఈ వర్ణ వ్యవస్థని. బట్ సొసైటీ దీన్ని అడాప్ట్ చేసుకోవడం ఎలా ఉందో మనం డెఫినెట్ గా ప్రతి దానిలో ఉంటుంది. డెఫినెట్ గా ప్రతి దానిలో ఉంటుంది. ఈ రోజున ఒక డాక్టర్ ఉన్నాడండి, చాలా కష్టపడి బుక్స్ చదువుకొని డాక్టర్ అవుతారు, మెడిసిన్ చదివి. ఆ డాక్టర్ ఎంత గొప్ప వృత్తి అది, వైద్య వృత్తి అనేది. భగవంతుడి తర్వాత భగవంతుడితో సమానమైన వృత్తి, అవునా? మరి అలాంటి డాక్టర్లు కొంతమంది ఈ రోజున ఆపరేషన్ పేరుతోటి కిడ్నీలు కొట్టేస్తా ఉన్నారు, రక్తదానం పేరుతోటి రక్తాన్ని అమ్ముకుంటున్నారు కొంతమంది. మరి ఆ కొంతమంది కారణంగా మొత్తం వైద్య వృత్తి మొత్తాన్ని తప్పుపడతామా? పట్టంగా. అలాగే ఈ పెద్దల వ్యవస్థను డిజైన్ చేసినప్పుడు వర్ణాశ్రమ ధర్మాన్ని సదుద్దేశంతో చేశారు. దాన్ని కొంతమంది స్వార్థపరులు వాళ్ళ ప్రయోజనాల కోసం అని చెప్పేసి వక్రభాష్యం పట్టిస్తేనో లేకపోతే తప్పుడు మార్గంలో తీసుకెళ్తేనో దానికి సనాతన ధర్మాన్ని బ్లేమ్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? వాళ్ళు కోరుకుంది ఒక వ్యవస్థ సిస్టమేటిక్ గా నడవాలని కోరుకున్నారు, అది నడవట్లా, అది వాళ్ళ ప్రాబ్లం. అండ్ ఇంకోటి, ఇందాక జంతు బలుల గురించి చెప్పారు, గ్రామ దేవతలు, రకరకాల త్రిమూర్తులు అని చెప్పేసి. సనాతన ధర్మం ప్రకారం ఒకటే దేవుడండి, ఏకోవై బ్రహ్మ నా ద్వితీయం, రెండోది లేదు, ఉన్నది ఒకటే పరమాత్మ. అందుకే వేదంలో ఇంకో మాట చెప్తారు, ఏకం సత్విప్రా బహుదా వదంతి అని. అంటే ఉన్న భగవంతుడు ఒక్కటే, ఆ భగవంతుడిని ఋషులు రకరకాల పేర్లతో పిలుచుకున్నారు. ఎందుకు పిలిచారు అంటే, ఇప్పుడు ఒకటే కరెంట్ వాడుతున్నామండి మనం, ఆ ఒకటే కరెంట్ని ఒక వైర్ కనెక్షన్ చేసేసి లైట్ వెలిగిస్తున్నాం, ఇంకో దాంతో ఫ్యాన్ తిప్పుకుంటున్నాం, ఇంకో దాంతో ఏసీ పని చేస్తున్నాం, ఇంకో దాంతో కెమెరాస్ పని చేపిస్తున్నాం. వస్తువులు రకరకాలుగా పనిచేస్తున్నాయి కానీ వాటి కోసం వాడుతున్న కరెంట్ ఒకటే కదా. భగవంతుడు ఒకటే శక్తి, అనంత శక్తి, ఆ శక్తికి లిమిట్ లేదు. ఆ శక్తిని మనం రకరకాలుగా చూస్తున్నామండి, అది మనం చూసే కోణంలో ఉంది. అందులో గ్రామ దేవతలు అంటున్నారు. గ్రామ దేవతలు ఏంటి? నా వేదం చెప్తున్న ప్రకారం అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ.
తత్వమసి 4 మహావాక్యాల్లో చెప్పారు. నాకు నేనే దేవుడు, నాకు మీరు కూడా దేవుడే, ఎందుకంటే మీలో కూడా పరమాత్మ స్వరూపం ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాలో పరమాత్మ ఉన్నాడు అన్న విషయాన్ని నేను నమ్ముతున్నానా, మీలో పరమాత్మ ఉన్నాడు అన్న విషయాన్ని నేను నమ్ముతున్నానా, మిమ్మల్ని నా పరమాత్మ స్వరూపంగా నేను చూడగలుగుతున్నానా అనే కాడ ప్రాబ్లం వస్తుంది. భగవంతుడు విశ్వవ్యాప్తం, దేనిలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, ఈ మైక్ లో కూడా ఉన్నాడు. కానీ ఈ మైక్ లో భగవంతుడిని చూసి పూజ చేసే శక్తి నాకు లేదు. ఇక్కడ భగవంతుడి వ్యాపకత్వం లేక కాదు, భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు, భగవంతుడు అన్నిట్లో చూసే శక్తి నాకు లేదు, అది నా ప్రాబ్లం. అలాగే గ్రామ దేవతలు అంటున్నారు. గ్రామ దేవతలు అంటే వాళ్ళు ఏం ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు కాదండి. ఆ ఉన్న ఒక పరమాత్మ తను ఏ విధంగా అయితే అనేక రూపాల్లో దర్శనమిస్తానని చెప్తున్నాడు, యద్భావం తద్భవతి అని చెప్పేసి. ఈవెన్ భగవద్గీతలో కూడా స్వామి చెప్తున్నారు, ఏ యదేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః అని చెప్పారు. అంటే నన్ను ఎవరెవరు ఏ ఏ రూపాల్లో తెలియగొరుచున్నారు, నేను వాళ్ళకి ఆయా రూపాల్లో అనుగ్రహిస్తాను. ఇందాక చెప్పాను కదా, ఎలక్ట్రిసిటీ ఒకటి ఉంది, అన్ని మీరు ఫ్యాన్కి వాడుకుంటారా, లైట్కి వాడుకుంటారా, కెమెరాకి వాడుకుంటారా, లేకపోతే ఏమి అన్ని పీకేసి చివరిలో వైర్ను పట్టుకుని షాక్ కొట్టించుకోవడానికి వాడుకుంటారా అంటే అది మన చేతుల్లో ఉంది. భగవంతుడు ఒకటే, భగవంతుడి లక్షణం ఒకటి. ఇప్పుడు మీరు చెప్పినట్టు భగవంతుడు ఒకటే. ఇప్పుడు మీరు హిందూ ధర్మానికి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు, వేరే పరాయ మతానికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నట్టు మీరు గుర్తించలేదా? జనరల్ గా ఇక్కడ కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని కొంతమంది ఇప్పుడు దేవుడి ముందు అందరూ సమానమే అనేది కొన్ని గుళ్ళలో చూస్తే విఐపి ట్రీట్మెంట్, అంటే భక్తులందు విఐపి భక్తులు వేరే అన్నట్టు ఏం ప్రత్యేకమైన శ్లోకాలు లేవు, కానీ అలా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం విఐపి భక్తులు అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా టైం ఉంటుంది, వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, ఒక డే స్పెసిఫిక్ గా ఓ మండేన వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పుడు సాధారణ జనాలు తిరుమలలో మీరు చూసినప్పుడు కొన్ని రోజులు పడిగాపులు కాస్తూ ఉంటే వీళ్ళని విఐపి బ్రేక్లు అని చెప్పి చేస్తూ ఉంటే ఈ కోపం అనేది ఒక విధమైన తెలియని, అంటే దీనికి దూరం అవుదామనో, ఇప్పటికీ మీరు అన్నట్టు వర్ణ వ్యవస్థని ఇంటర్ప్రిట్ చేయడంలో ఏదైతే క్యాస్టిజం ఇప్పటికీ రాజకీయంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాడుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించట్లేదా? అంటే బాగా ఇష్టపడే హిందువుల్ని. లేదండి, ఇది పెద్ద ఇబ్బంది ఏం కలిగించదు మాకు, ఎందుకంటే దీని వెనకాల ఉన్న రియాలిటీ మాకు తెలుసు. ఈరోజు భగవంతుడి దృష్టిలో చూసుకుంటే, మీరు ఐ హోప్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీ ఇంటెన్షన్ లో మీరు చెప్తున్న తిరుమల దృష్టిలో పెట్టుకుని చెప్పారు. నాట్ ఓన్లీ తిరుమల, చాలా దేవాలయాల్లో విఐపి భక్తులకి భక్తులు ఉన్నారు. నేను చెప్తున్నా, భగవంతుడి దృష్టిలో ఉచిత దర్శనంలో పొద్దున్నుంచి పడిగాపులుగా పడి సాయంత్రం ఎప్పుడుకో దర్శనం చేసుకునే సామాన్య భక్తుడు ఎట్లా ఉంటాడో, 10 సెకండ్లలో నేను తోపుని అనుకుని తోసుకుని వస్తాడు చూసారా విఐపి, వాడి విషయంలో కూడా భగవంతుడి దృష్టి ఒకేలా ఉంటుంది. కానీ భగవంతుడు ఎవరిని తొందరగా కరుణిస్తాడు అంటే ఆ క్యూ లైన్ లో వచ్చి సామాన్యుడు ఎవరైతే ఉంటాడో వాడిని తొందరగా కరుణిస్తాడు. ఇక ఈ భగవంతుడి ముందు విఐపి సామాన్యుడు అనేవాడు ఎవడు లేడు. ఈ దరిద్రాన్ని అంతటి తెచ్చింది ఎవరు అంటే భారతదేశపు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని అడ్డగోలుగా వాడుకుంటున్న ఈ రాజకీయ వ్యవస్థ. ఈ చిల్లర ముండా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారాలి ఫస్ట్. ఎందుకంటే మా దేవాలయాల్ని కబ్జాలో పెట్టుకున్న పోరంబోకి ఎదవాళ్ళు వీళ్ళు, మేం కాదు. మా దేవాలయాలు మా చేతుల్లో లేవండి, పేరుకి హిందూ దేవాలయాలు అంతే. హిందూ దేవాలయాలన్నీ కూడా ఈ రాజకీయ నాయకుల యొక్క రాక్షస చేతుల్లో మిగిలిపోయాయి. ఈ రోజున వీడు విఐపి, వీడు సామాన్యుడు, వీడు మిడిల్ క్లాసు ఎవడండి డిసైడ్ చేస్తుంది? పూజారా, పీఠాధిపత కాదు. ఆడు ఎవడైతే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ అని చెప్పేసి ఒక దగుల్బాజీ శాఖ ఉందో ఆ శాఖ డిసైడ్ చేస్తున్నాడు. ఆడిని అడగండి వెళ్ళి, నువ్వెవడోరా ప్రజలందరినీ సమానంగా పాలిస్తానని ఓట్లు వేయించుకుని గెలిచిన దరిద్రుడా, నువ్వెవడో ఒకటి విఐపి అని డిసైడ్ చేయడానికి, నువ్వెవడో ఒకటి సామాన్యుడు అని డిసైడ్ చేయడానికి నా కుక్కల కొడుకులను అడగండి. మా గుడికి వచ్చి నేను సామాన్యుడిని అని చెప్పడానికి ఆడేవాడండి. మా హిందువుల్లో ఐక్యత లేక, మేము చెప్పెట్టి కొట్టే పరిస్థితి లేక ఆ కొడుకులు అట్లా సాగుతుంది. మా దేవుడి దగ్గర ఎవ్వడు అట్లా తేడాలు లేవు. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం. ఈ సమస్త సృష్టిలో ఉన్న ప్రతి భూతమునందు భగవంతుడు సమానంగా ఉన్నానని చెప్తున్నాడు. అలాగే సమానంగా చూడమని చెప్పాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునిచైవ స్వపాకే పండిత సమదర్శన అని చెప్పారు. అంటే బాగా చదువుకుని విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు కావచ్చు, ఏనుగు కావచ్చు, కుక్క కావచ్చు, ఆ కుక్క మాంసం తినేవాడు కావచ్చు, అందరూ కూడా నా దృష్టిలో సమానమే అని స్వామి చెప్పారు. మరి ఆ సమానత్వాన్ని పాటించండి ఈ లంబడి కొడుకులు. హిందూ ధర్మాన్ని మేము కాపాడుతూ ఉంటూ వచ్చిన కరుణాకర్ కావచ్చు, కరాటే కళ్యాణ్ కావచ్చు, ఎవరి పోరాటాలు వాళ్ళు చేస్తున్నారు. రీసెంట్గా కరాటే కళ్యాణ్ గారు కూడా మీతోటి విభేదాలు వచ్చాయి.
అసలు ఎందుకు జరుగుతుంది? అందరూ పోరాడేది ఈ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసమే. ఎక్కడ ఈ భేదాభిప్రాయాలు వస్తుంది? మనుషులం కదండి. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మేమెవ్వరం కూడా రామకృష్ణ పరమహంస లాగా, రమణ మహర్షి లాగా అద్వైత సిద్ధి సాధించేసిన వాళ్ళకి కాదు. ఇంకా కింద స్థాయి నుంచి ఇప్పుడు ఆధ్యాత్మికతను ప్రాక్టీస్ చేస్తూ ప్యారలల్ గా ధర్మరక్షణ చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళు. మాకు వ్యక్తిగతంగా అనేక ఉండొచ్చు. కొన్నాళ్ళు కరుణాకర్ గారికి నాకు ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడు నేను కరుణాకర్ గారు కలిసి పనిచేస్తున్నాం. అంతకుముందు కళ్యాణి గారు నేను కలిసి పనిచేసాము. ఇప్పుడు కళ్యాణి గారికి నాకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఉంటా ఉంటే వ్యక్తిగతంగా, వస్తా ఉంటే పోతా ఉంటాయి. బాగా కామన్. ఇంకా ఎందుకంటే స్వతంత్ర పోరాటం చేసేటప్పుడు అందరి లక్ష్యం స్వతంత్రమే. కానీ గాంధీ గారు భగత్ సింగ్ సపోర్ట్ చేయలే, చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇంకొకరిని సపోర్ట్ చేయలేదు, అంబేద్కర్ గారు ఇంకొకరిని సపోర్ట్ చేయలేదు. ఉంటాయి కదా. లక్ష్యం ఒకటైనా సరే మార్గాలు వేరనుకున్నప్పుడు ఆ మార్గాల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు నడుస్తూ ఉంటాయి. అది భూతత్వంలో చూసుకోవాల్సిందేం కాదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అదొక మీరు అన్నట్టు సనాతన ధర్మం అయిపోయి అది ప్రాక్టీస్ లో భాగం అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయడమా లేకపోతే దాన్ని మార్చాలనుకోవడం, ఎందుకు ఈ గొడవలు స్టార్ట్ అవుతుంది? దేవుళ్ళ మీద డిబేట్లు. దేవుళ్ళ మీద డిబేట్లు అంటే దేవుళ్ళ మీద డిబేట్లు కాదండి, దేవుళ్ళని ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద డిబేట్లు చేయాల్సి వస్తుంది. ఈరోజు సాయిబాబా విషయంగా మీరు అన్నారు, హిందుత్వం కోసం అందరూ ఫైట్ చేస్తున్నప్పుడు ఈ టైంలో ఈ డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి. అలా అనుకోవటానికి లేదండి. కొన్నిసార్లు శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు మన పక్షాన ఉన్న శత్రువులు కూడా మనం ముందే ఖండించాలి. అదే పని ఆ రోజున కర్ణుడు చేయలేకపోయాడు. కర్ణుడు సారథిగా శల్యుడిని పెట్టుకున్నాడు. శల్యుడు శత్రు భజన చేసుకుంటా కూర్చున్నాడు. అదే యుద్ధం అయిపోయిన తర్వాత మన ఇద్దరం తేల్చుకుందాం కూర్చున్నాడు కాబట్టి యుద్ధం అయ్యేలోపు కర్ణుడు చచ్చి కూర్చున్నాడు. అదే యుద్ధానికి ముందే శల్యుడిని నువ్వు నాకు పనికిరావరా బాబు, నిన్ను పక్కకు తోసేస్తున్నాను అని చెప్పేసి శల్యుడిని పక్కకు తోసేయటం లేకపోతే శల్యుడిని లేపేయటం చేస్తుంటే బహుశా భారత యుద్ధం స్వరూపం ఇంకోలా ఉండేదేమో. ఈరోజు సాయిబాబా అనేది కూడా భారతదేశానికి పెట్టిన, హిందుత్వానికి పెట్టిన శల్య సారథ్యం. అది కూడా హిందూ ముసుగులో ఉంటూ హిందుత్వానికి ద్రోహం చేస్తున్న వ్యవస్థ. దాన్ని ప్యారలల్ గా ఇప్పుడు నాశనం చేయాల్సిందే. ఇప్పుడు కాకుండా వాళ్ళతో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చూసుకుందాం అనుకుంటే ఈ లోపు శత్రువుకు అవకాశం ఇస్తున్నది ఈ బాబా వ్యవస్థే. సాయిబాబా వ్యవస్థ ఎందుకు వదులుతాం? సాయిబాబా ఏంటో, బ్రహ్మకుమారి ఏంటి, లేకపోతే ఇంకాస్త ఈ త్రైత సిద్ధాంతం ఏంటి, ఇట్లాంటి దుర్మార్గులు ఎవరిని వదిలేదు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు ఆర్టికల్ 25 చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి మతపరంగా. ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు స్పెసిఫిక్, ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు జైనుడు, ఇలా సాయిబాబా కూడా ఒకటి ప్రాక్టీస్ అయిపోయింది. అందరి మనోభావాల్ని రక్షించాలని ఉంది. అందులో ఎథిస్టులు కూడా ఉన్నారు. ఎందుకంటే సాయిబాబా అనే దాన్ని కూడా ఒక మతంగా నేను గౌరవిస్తా. ఎంతవరకు గౌరవిస్తానంటే అది సాయి మతం అని చెప్పుకుని వాళ్ళు ఇంకో గుడి పెట్టుకుని ఆ గుడిలో సాయిబాబాని మాత్రమే పెట్టుకుంటే, కానీ వాళ్ళు షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ పేరుతోటి సాయిబాబా విగ్రహం ఏమో 10 అడుగులది 6 అడుగులది పెట్టుకుని ఆ సాయి కాళ్ళ దగ్గర శివుడి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు పెడతా ఉంటే, నేను ఒక హిందువుగా నేను వైదిక దేవతల్ని పరమ ప్రమాణంగా భావించే నేను అవైదికుడైన సాయి కాళ్ళ దగ్గర నా దేవతలను పెడతానంటే నేను ఎందుకు కూర్చుంటా? మీరు కావాలంటే సాయి మతం పెట్టుకుని ఇంకొక గుడి కట్టేసుకుని దానికి గుడిని పెట్టుకుంటారో, మసీద్ అని పెట్టుకుంటారో, ఇంకో పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఆ సాయిని హిందుత్వానికి సంబంధం లేదని చేసుకోండి. అలా కాకుండా సాయి విగ్రహాలు పెట్టి సాయి విగ్రహాల దగ్గర మా దేవుళ్ళని పెట్టడం, సాయిబాబా మంత్రాలకి సాయి రాము, సాయి కృష్ణ, సాయి లక్ష్మి, సాయి దుర్గా అంటే పెడతాం, సాయి గాయత్రి అంటూ ఏదో గాయత్రి మంత్రాన్ని చెప్పే ప్రయత్నం చేయటం, ఇట్లాంటివి చేస్తుంటే మేము ఒప్పుకోమండి. దీన్ని లాపరంగా ఫైట్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాం. మొన్న రీసెంట్ గా చెన్నై హైకోర్టు కూడా చెన్నై దేవాదాయ శాఖ, తమిళనాడు దేవాదాయ శాఖ వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడెక్కడైతే సాయిబాబా దేవాలయాల్లో ఇట్లా హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయో అటువంటి వాటన్నిటిని తొలగించండి. అలాగే హిందూ దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు ఉంటే వాటిని కూడా తొలగించండి అని స్పష్టమైన తీర్పునిచ్చింది రీసెంట్ గా, 3 months బ్యాక్ 4 months బ్యాక్. ఓకే. సో మొత్తానికైతే మీరు మెయిన్ ఏంటంటే ఎవరైతే ఇక్కడ హిందూ మతం నుంచి పరాయి మతానికి ఆశపడి వెళ్ళిన అంటారు, అంటే ఇష్టపడి వెళ్ళిన వాళ్ళని ఏమంటారు, వాళ్ళు కూడా మోసపోతున్నారు అంటారు? ఖచ్చితంగా మోసపోతున్నారని చెప్తానండి. ఎందుకంటే క్రైస్తవ్యం అనే మతం వ్యాప్తి చెందటానికి 3 మార్గాలు ప్రపంచవ్యాప్తంగా. ఆ క్రూసైడ్స్ కాలం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆశ పెట్టడం, భయపెట్టడం, మోసం చేయటం, ఈ 3 మార్గాలు కాకుండా ఎవరన్నా మతం మారిన వ్యక్తిని నేను ఈ కారణం లేకుండా మారానని చెప్పమానండి. నా పూర్వీకులకి ఎవరికో ఒంట్లో బాగోపోతే నేను మారానంటాడు, లేకపోతే నేను నిజమైన దేవుడిని కాబట్టి నాకు నిజమైన దేవుడు ఈయన అని తెలిసింది కాబట్టి అంటాడు. ఎలా తెలిసింది చెప్పండి? అంటే మెయిన్ ఇక్కడ మతం మారిన దాంట్లో అగ్రవర్ణాలు దాదాపు ఒక 5% లేదా చాలా తక్కువ ఉంటుంది. అసలు మారిందంతా కూడా ఈ దళిత వర్గాలు. ఎందుకంటే వాళ్ళని సమాజం సరిగా చూడకపోవడం. ఎందుకంటే మీరు చదివే ఉంటారు, చరిత్రను మార్చలేం. చెప్పులు లేకుండా పెద్ద అగ్రకులాల వాళ్ళ ఇంటి ముందు కూడా వాళ్ళు చెప్పులు వేసుకుని వెళ్ళే పరిస్థితి లేనప్పుడు సరే మీరు మీలా బతకొచ్చు, ఈ గుడికి రావాలంటే ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో
రానివ్వని, దళితుల్ని రానివ్వని గుళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పటికి చూస్తూనే ఉన్నాం మనం. ఈ రోజు కాదు, రేపు ఓ 2 రోజుల తర్వాత పేపర్లు చూసినా ఎక్కడో ఒక చోట ఈ సంఘటన జరుగుతుంది. వాళ్ళు మారడానికి ఆ అవకాశాన్ని ఎవరు కల్పించారు? మన వ్యవస్థలు కల్పించలేదంటారా? ఇక్కడ అదే చెప్తున్నాను. ఇందాక 3 మార్గాలు చెప్పా కదా: ఆశ పెట్టడం, మోసం చేయటం, భయపెట్టడం. ఈ మోసం చేయటంలో నీవన్నీ వస్తాయి. ఒకటి చెప్తానండి, కుల వివక్ష అనేది నడవలేదా సమాజంలో అంటే ఎస్, 100% నడిచింది. అది ధర్మం ఎక్కడైనా చెప్పిందా? హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా? లేదు. మనుషుల మధ్య వచ్చింది. మనుషుల మధ్య అట్లాంటి ఆధిపత్య ధోరణి ఎప్పుడు ఉంటుంది. అలాంటిది నడిచినప్పుడు ఆ వివక్షకు వ్యతిరేకంగా ఫైట్ చేయాలిగా. నైస్ లలిత్ కుమార్ గారు. సో ఈ డిబేట్లు ఇంకా కొనసాగిద్దాం, ఎందుకంటే మీ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటి గురించి మళ్ళీ విశ్లేషిద్దాం. తప్పకుండా.